దీనికి ఇంకో తంతు కూడా ఉంది. ఏంటి అది అంటే, ఏదండి స్లిప్పులు పెట్టారన్నారు, ఏది స్లిప్పులు పెట్టారు కదా, కాదండి, అంటే 30 ఏళ్ల తర్వాత ఓటేస్తున్నాం, ప్రజాస్వామ్యం బతికింది అని స్లిప్పులు పెట్టారంట కదా. అంటే ఎంత అంటే డ్రామా, రక్తి కట్టించటానికి ఎంత ఆర్గనైజ్డ్గా అంటే స్లిప్పులు పెట్టారంట. స్లిప్ ఏదో ఉండాలి, ఫోటో తీశారు, అది మీడియాకి ఇచ్చారు వాళ్ళే. 30 ఏళ్ల తర్వాత ఓటేస్తున్నాం, థ్యాంక్స్. 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో దొంగ ఓట్లు వేస్తున్నామని థ్యాంక్స్ చెప్తున్నారు. అర్థం కావట్లా ఎందుకని? వీళ్ళందరూ దొంగ ఓట్లే కదా, వీళ్ళంతా దొంగ ఓటర్లు, మరి ఓటేసి థ్యాంక్స్ అంటే ఓట్లు వేసిన వాళ్ళేమో దొంగ ఓట్లా? ఆడోళ్ళు లైన్లో ఉండరా? ఆడోళ్ళు ఓట్లేమో 4000 దాకా ఆడోళ్ళు ఓట్లు పోలవుతాయా మగోళ్ళతో సమానంగా? లైన్ నిండా మొత్తం మగోళ్లే ఉంటారా? అది కూడా జమ్మలమడుగోళ్ళు, పొద్దుటూరోళ్ళు, కమలాపురం వాళ్ళు. పులివెందుల్లో ఈ 5 పల్లెటూళ్ళు, 5 మండలంలో ఉన్న ఈ ఎలక్షన్ జరిగేటువంటి ఈ మండలంలో మధ్యలో మున్సిపాలిటీ ఉంది. పులివెందుల మున్సిపాలిటీ వాడు ఎవడో లైన్లో ఉండడు. అలాగే లింగాల మండలంలో ఎవడో లైన్లో ఉండడు. తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. తెలుగుదేశం పార్టీ కొంచెం ఏమన్నా దీన్ని ఏమైనా వేయగలమండి? వేయలేమా? తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేశారు పాపం. తెలుగుదేశం పార్టీ వస్తుందండి, ఈలోపు నేను చదువుతూ ఉంటాను. ఒక్క స్లిప్పు చాలు 30 ఏళ్లుగా పులివెందులలో జగన్ అరాచకం ఎలా రాజ్యమేలిందో చెప్పడానికి. అక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా ప్రత్యర్థులను నామినేషన్ వేయనిచ్చేవారు కాదు. ఒకవేళ పోలింగ్ అనివార్యమైన ప్రజలను ఓటు వేయనిచ్చేవారు కాదు. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వ పుణ్యమాని పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్టర్ 30 years పులివెందుల, ఆంధ్రప్రదేశ్. ఇది స్లిప్పు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలంట. ఎవడు వీళ్ళందరూ? ఎవరో జమ్మలమడుగు అటు పేర్లు అయ్యే ఉన్నాయిగా. కొత్తపల్లి రాజగోపాలు, ఈ స్లిప్పులు వేసిన వాళ్ళు కొత్తపల్లి రాజగోపాలు, అలాగే హనుమంతగిరి పోసిన పోయిన బాలు, కమ్మాలు దిన్నె కొల్లాయప్ప, గజ్జల నారాయణ. వీళ్ళు 30 ఏళ్ల తర్వాత దొంగోట్లు మామూలుగా వేసి దొంగోట్లు వేసి వీళ్ళందరూ కూడా 30 ఏళ్ల తర్వాత ఓటేసామని తెలుగుదేశం. మీ బతుకు మీరే బయటెట్టుకున్నారు. నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు నిన్న. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ఈ జనసేన ఎమ్మెల్యేలు కొంతమంది ఏమో ఆయనే డిఫాక్టో సీఎం అండి, చంద్రబాబు నాయుడు ఊరికనే డమ్మీ సీఎం అని వాళ్ళు అంటారు. మరి పాపం పుణ్యం వాళ్ళకే తెలవాలి, వాళ్ళందరికీ. అది వీడియో అనుకుంటాండి అయింది కాదా? పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. 30 ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా బయటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఓటేయించుకోవడం కాదు, గెలవటం కాదు. ఎవరు చూడండి, అతను ఎవరంటున్నా? పొన్నతోట మల్లికార్జునం, జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆ ఫోటో ఏంటి? లోకేష్ గారి ట్వీట్. ఈ పొన్నతోట మల్లికార్జున్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని, మా మూర్ఖత్వాన్ని కడిగేసేసి, మా మూర్ఖత్వాన్ని పారదోలి ప్రజాస్వామ్యాన్ని 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో బతికిచ్చాడంట నారా లోకేష్ గారు. వాళ్ళ తండ్రి గారు ఇద్దరు కలిసి, నాన్నగారు అబ్బాయి గారు ఇద్దరు బతికిచ్చారు. చూడండి, ఆయన దాంట్లోనే
ఇది లోకేష్ గారు అయితే వీళ్ళ తంతులు అంటే వీళ్ళ బండారం ఎట్లా ఉందనేది. ఇంకా వీడియో నడుస్తూ ఉంటే కనుక ఇంకా పేర్లు ఉన్నాయి. పోతే వీళ్ళంతా దొంగ ఓటర్లు కాదు, మినిస్టర్ గారి మీద కేసులు ఉండవు, కలెక్టర్ గారు ట్వీట్ పెట్టి తీసేస్తాడు, లోకేష్ గారు దొంగ ఓటర్ల లైన్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పి పెడతాడు అనుకున్నాం కదా. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల, వేముల, వేంపల్లి, పులివెందుల మున్సిపాలిటీ వీళ్ళు ఎందుకు లైన్లో లేరు అంటే మీకు దౌర్జన్యానికి కిరాయికి ఒప్పుకున్న ఊళ్ళో అక్కడ టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని చంపేయటానికి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మీరు కాంట్రాక్ట్కి వాళ్ళు ఉంటారు. ఎవరో చెప్తున్నారు, ఒక అక్కాయి చెప్తుంది, అక్కాయి అంటది కుప్పంలో మీరు ఇట్టాగా చేశారు అయ్యని. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కుప్పంలో మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినాయి. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉంటే 19 మేము గెలిచాం, 6 టీడీపీ గెలిచారు. ఒక వార్డులో 22వ వార్డులో మెజారిటీ 232 టీడీపీ గెలిచిన వార్డులో. 5వ వార్డులో 156 మెజారిటీ, 20వ వార్డులో 151, 18వ వార్డులో 104, 19లో 95, 11లో 6. వైఎస్ఆర్సీపీకి కూడా 21వ వార్డులో 7 ఓట్లే మెజారిటీ, 7 ఓట్లే. 6వ వార్డులో 12 ఓట్లే మెజారిటీ, 24వ వార్డులో 50, 23లో 69, 9లో 77, 17లో 87, 3లో 98. మరి మీకులాగా ఇది మన ఆర్కెస్ట్రా చేసి ఉంటే మీకులాగా మొత్తం మేమే గుద్దేసుకుని మీకు మామూలుగా వేసేవాళ్ళం కదా. మీరు మాకు వేసారు కదా, ఇప్పుడు ఫ్యాన్ మీద వేసారు కదా. నిజంగా తెలుగుదేశం వాళ్ళు పాపం ఎంత కర్మ అంటే, తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే అది ఉంచండి సార్. తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే వాళ్ళ చేతులతో ఫ్యాన్ గుర్తుకు వాళ్ళు ఓటేశారు 680 మందికి. ఇంతకన్నా ఏమన్నా బతుకులో అసలు ఎందుకు బతకాలి మనం ఇటువంటి బతుకులు? తెలుగుదేశం వాళ్ళు మీ చేత్తో 683 మంది ఫ్యాన్కి వేశారంటే ఇక ఎక్కడ చచ్చిపోవాలి? మేమెవరం ఓటుకెళ్ళా, వైసీపీ వాడు ఎవడో ఓటుకెళ్ళా, లైన్లో లేరు, దారి కాసి కొట్టారు, పోలీసులతో తన్నిచ్చారు, వార్నింగ్లు ఇచ్చారు, మెడబట్టుకుని బూత్ దాకా వస్తే మెడబట్టుకుని పోలీసులతో తోయించారు. 683 ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు? ఇంతకన్నా మీ కర్మ ఇంకేం కావాలి? శత్రువు గుర్తుకి 683 ఓట్లు మీరు మీ చేత్తో మీరు గుద్దారు ఫ్యాన్కి. ఇది మీరు చేసినటువంటి పాపాల్లో ఇదో భాగం. అయితే కుప్పంలో మేమున్నప్పుడు ఎట్లా జరిగింది చెప్తాం.